దేవుడు నీకు వరాలనివ్వడు, అలాగని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని నువ్వు ఎలా మార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. మన జీవితంలో ఏ బంధం ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అవసరమైతే ఏ బంధాన్నైనా వదులుకోవడానికి మనసు సిద్ధపరచుకోవాలి. ఎప్పుడూ ఒకరికి ఇవ్వటం నేర్చుకో, అంతేగాని తీసుకోవటం కాదు. అలాగే ఒకరికి సేవ చేయటం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చెలాయించటం కాదు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలని మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది. ఎవరికి నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. అవసరానికి అప్పు చేస్తే తప్పు లేదు, కానీ అప్పు చేయటం అలవాటుగా మారితే పెద్ద ముప్పు అవుతుంది. డబ్బులు మనశ్శాంతినివ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు. మనశ్శాంతి ఇవ్వని డబ్బులను కోల్పోవటానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది. వచ్చే ప్రతిరోజును నవ్వుతూ ప్రారంభించండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఏం జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఎక్కువగా ఆలోచించకండి. ఏం జరిగినా అది ఒక అనుభవం, ఒక పాఠం, అంతే గుర్తుంచుకోండి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి. సంపద కంటే జ్ఞానం చాలా విలువైంది. ఎందుకంటే సంపదను నువ్వే రక్షించాలి, కానీ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ వదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగటంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవటం ఎప్పుడు మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని. అప్పుడు ఆ ముగ్గురు ముక్కమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంత అద్భుతంగా ఉండేవాడివో కదా అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.